పొందాలి, దేవుడే ఘనత వహించాలి. అయితే దేవుడు ఎప్పుడో మహిమ పొందాడు, ఎప్పుడో ఘనత వహించాడు. కాబట్టి స్వీట్ విషయంలో తనకిచ్చిన గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ బట్టి గృహము, సంఘము అందరం స్తుతిస్తున్నాము. ఇంకా ఎలా స్తుతించాలి? ఇటువంటి కార్యక్రమాలు మనకు దేవుడిని సద్భక్తి కలిగిన వారికి ఎన్ని కార్యాలు సమకూరు జరుగుతాయి, అన్నింటిని బట్టి మనం స్తుతించాలి. స్వీట్ విషయంలో, పెద్ద బాబు విషయంలో, అలాగే గోస్ విషయంలో, అందరి విషయంలో, వచ్చిన సేవల విషయం, కుటుంబాల విషయంలో. మరి నాకు ఈ సమయం ఇవ్వడం, నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే గ్రీటింగ్స్ చాలా దగ్గర విన్నాం, కానీ నేను స్తుతిస్తూ ఒక కోరస్ పాడి సమయాన్ని దైవజనులకు ముట్టి చెప్తాను. కోరస్ ఎప్పుడు స్తుతించడం మంచిది. స్తుతించిన వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. ఎక్కడే కానీ ఎప్పుడే కానీ స్తుతించిన వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి స్తుతి గణ మహిమంతయు మనకు అందరికీ తెలిసిందే. ఆ పాట పాడుకొని సమయాన్ని దైవజనం ముట్టాడు. స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించెదము. 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 దూతలారా స్తుతించుడి, దూత సైన్యము స్తుతించుడి. దూతలారా స్తుతించుడి, దూత సైన్యము స్తుతించుడి. సూర్య చంద్రలారా స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి. దూతలారా స్తుతించుడి, దూత సైన్యము స్తుతించుడి. స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించెదము. ప్రేమగా తండ్రి, దయగా తండ్రి, ఈ హెచ్చరిక మాటలు, ఈ గ్రీటింగ్స్ మాటలు, ఈ రక్షణ మాటలు, ఈ దీవెన మాటలు, ప్రేమ మాటలు బిడ్డలకు, గృహానికి, సంఘానికి, సేవకులకు, చేరువచ్చిన సమస్త జనాంగానికి దీవెనకరంగా ఆశీర్వాదం మార్చి కాపాడుతున్నాం. యేసును ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.